శ్రీ గురుభ్యో నమ. పితృదేవో భవ. తండ్రి ప్రేమ ఇంత గొప్పది కదా. తండ్రి ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ సముద్రంలా అపారంగా ఉంటుంది. ఒక గ్రామము నుండి ప్రక్కనున్న ఉన్నత పాఠశాలకు వెళ్ళడానికి ఒక వాగు అనగా చిన్న నీటి ప్రవాహము దాటవలసి వచ్చేది. ఒకరోజు వాగు వేగము ఎక్కువైతే తండ్రి తన కుమార్తెను తీసుకురావడానికి పాఠశాలకు వెళ్ళాడు. అమ్మా, వాగు వేగముగా ప్రవహిస్తున్నది, నేను నీ చేయి పట్టుకుని వాగు దాటిస్తాను అంటే, కుమార్తె, ఎందుకులే నాన్న, నేను నీ చేయి పట్టుకుంటాను, ఏదైనా ఒకటే కదా అంటే, ఆ మాటలు విన్న ఉపాధ్యాయుడు, లేదమ్మా, రెండిటికీ తేడా ఉంది. అదేమంటే, మీ నాన్న చేయి పట్టుకుని నువ్వు వాగు దాటేటప్పుడు ప్రవాహ వేగం ఎక్కువైతే ఆ చేయిని నీవు విడిచే అవకాశము ఉంది. అదే నీ చేయి మీ నాన్న పట్టుకొని దాటిస్తున్నప్పుడు ప్రవాహ వేగము ఎంత ఎక్కువైనా నీ చేయి విడిచిపెట్టడు. ఒకవేళ నీ చేయి మీ నాన్న చేయికి దూరమయ్యింది అంటే అర్థం మీ నాన్న ప్రాణములు విడిచాడు అని. అది తండ్రి గొప్పతనము అని చెబితే ఆ కుమార్తె కన్నీళ్లు పెట్టుకుని తండ్రిని హత్తుకుంటుంది. నిజమే, కుటుంబ పోషణ కోసం కుటుంబానికి దూరమయ్యేవాడు నాన్న. ఎంత కష్టపడి సంపాదించినా తన కోసం కాక పిల్లలకు దాచేవాడు నాన్న. జేబు నిండా డబ్బులున్నా ఇష్టమైనవి కొనుక్కోలేనివాడు నాన్న. ఆరోగ్య సమస్యలున్నా చెప్పనివాడు నాన్న. మాటల్లో కొంత కఠినత ఉన్నా ఆ కాఠిన్యం వెనుక అపారమైన ప్రేమను దాచుకున్నవాడు నాన్న. నాన్న చొక్కా తొడగడం అంటే అది కనిపించని కవచము. నాన్న ముద్దులాడి పైకి ఎగరవేయడం అంటే తన కన్నా ఎత్తున నిలబెట్టడమని అర్థము. నాన్న చేయి పట్టి నడిపించడం అంటే జీవిత యాత్రకు శ్రీకారమని అర్థము. నిజమైన పిల్లలు కొద్దిగా వయసు వచ్చాక, పరిపక్వత వచ్చాక, సంపాదన వచ్చాక తమ చేతిని పట్టుకోమని ముందుగా నడుస్తూ నడిపించేవారే నిజమైన పిల్లలు. అప్పుడే పితృదేవో భవ అనే ఉపనిషత్ వాక్యానికి సార్థకత. స్వస్తి.